బ్రేకింగ్ న్యూస్ టీడీపీలో ఉండి టికెట్ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉండిలో శివరామరాజు తనకు టికెట్ను కేటాయించాలి అని ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే రామరాజుకు అక్కడ టికెట్ కేటాయించడంతో రామరాజుకు శివరామరాజు సహకారం అందించడం లేదు. రెబల్గా పోటీకి సైతం శివరామరాజు సిద్ధపడుతున్న నేపథ్యంలో ఉండి నేతలతో చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు, భేటీ అయ్యారు. 2-3 రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడిస్తాము అని ఆయన చెప్పారు. బాబు ప్రకటన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాము అని రామరాజు అంటూ ఉన్నారు. ఇటు శివరామరాజుకు టికెట్ దక్కుతుందా లేదంటే రామరాజుకు టికెట్ను ఆల్రెడీ కేటాయించారు కాబట్టి రామరాజుకే టికెట్ ఉంచేస్తారా, ఇటువంటి మార్పు చేయకుండా అన్నది ఇంకా తేలడం లేదు. శివరామరాజు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే గత ఎన్నికల్లో రామరాజు ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. శివరామరాజు గత ఎన్నికల్లో ఆయన నర్సాపురం నుంచి పోటీ చేశారు, ఎంపీ స్థానానికి ఆయన ఓడిపోయారు. తర్వాత ఆయన ఉండి నుంచే పోటీ చేయాలని అనుకున్నారు. కానీ టీడీపీ మాత్రం రామరాజుకే, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే టికెట్ను కేటాయించింది. దీంతో రామరాజుకి శివరామరాజుకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. అక్కడ టీడీపీ కార్యాలయం శివరామరాజు భవనంలో ఉండటంతో ఆ కార్యాలయాన్ని కూడా రామరాజు చేత ఖాళీ చేయించారు. రామరాజుకు టికెట్ను ఇచ్చిన తర్వాత శివరామరాజును కలవడానికి వచ్చినప్పటికీ కూడా శివరామరాజు మాట్లాడలేదు. అప్పటి నుంచి కూడా ఉండిలో 2 వర్గాల మధ్య కూడా పోటాపోటీ నడుస్తూ ఉంది. టికెట్ను తనకు కేటాయించాలి అని, లేదు అంటే తను రెబల్గా పోటీ చేస్తాను అంటూ శివరామరాజు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉండి నేతలతో చంద్రబాబు భేటీ నిర్వహించారు. ఒక్కసారి భేటీ తర్వాత రామరాజు మీడియాతో మాట్లాడారు. రామరాజు ఏం మాట్లాడారు చూద్దాం. సంబంధించి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు 2 పర్యాయాలు సిట్టింగ్లకి ఇవ్వడం జరిగింది. సిట్టింగ్లందరికీ కూడా అనౌన్స్ చేయడం, ఫస్ట్ లిస్ట్ లో కూడా నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ అచ్చెన్నాయుడు గారు కూడా మినీ మహానాడులో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కొంచెం స్తబ్దత, కొన్ని మీడియా సంస్థలు వచ్చినటువంటి వార్తల్ని విని మా యొక్క కార్యకర్తలు వేలాది మంది వారందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఎట్లా కుదరదు, మాకు యొక్క తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఉండి శాసనసభ్యుడిగా ఆ పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి రాంబాబుని కొనసాగించాలని చెప్పి నన్ను కోరుకుంటున్నారు అందరూ కూడా. అయినప్పటికీ అధినాయకుడి దగ్గరికి అందరూ కూడా ఈరోజు కార్యకర్తలు రావడం జరిగింది. నేను రామరాజు మంచి వ్యక్తి, ఆయనకి ఎటువంటి ఆలోచన, వేరే యొక్క ఆలోచన లేదు. ఏదన్నా ఆలోచన ఉంటే కనుక నేను కూడా మీ అందరితో కూడా డిస్కస్ చేస్తాను, చేసి ఒక నిర్ణయానికి వస్తాను. ఇంకా 2-3 రోజుల్లో ఒత్తిడిలో భాగంగా వివిధ సమావేశాల్లో మాట్లాడవలసినటువంటి అంశాలు ఉన్నాయి. అంశాలన్నీ కూడా నేను కులంక్షితంగా పరీక్షించి ముందరికి వెళ్తాం. కార్యకర్తల మనోభావాల ప్రకారం అభీష్టం మేరకు వెళ్తానని చెప్పి ఆయన కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ప్రతి విషయంలో కూడా నేను తెలుగుదేశం పార్టీలో వచ్చిన కాడి నుంచి కూడా అన్ని విషయాల్లో ఏ పని అయితే రాంబాబుకు చెప్పామో ఆ పని అన్ని కూడా సంపూర్ణంగా చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏదైతే చెప్పామో అన్ని కూడా చురుగ్గా పాల్గొంటా ఉన్నారని అన్ని కూడా చక్కగా చెప్పడం జరిగింది. కార్యకర్తల యొక్క మనోభావం ఒక పక్కన కాన్స్టిట్యున్సీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తా ఉన్నారు. 3 సభ్యులు తెలుగుదేశం పార్టీ యొక్క జిల్లా కార్యవర్గంలో పనిచేసినటువంటి వ్యక్తులు కానీ, తెలుగు యువత కానీ, వారికి ఈ రోజు చూస్తే బీపీ డౌన్ అయ్యి వారు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి 3వ రోజు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఒక రోజు ప్రత్యేకంగా అందరూ కూడా ఒక మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఒకరోజు పబ్లిక్ మీటింగ్ పెట్టి అబ్జర్వర్లను రమ్మని వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇంకొక రోజు అదేవిధంగా వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా, అంటే ఇప్పటికి 3 రోజులు ఒక రోజు కార్ల ర్యాలీ పెట్టడం జరిగింది. వారందరూ కూడా సంఘీభావంగా ఒకరోజు కార్ల ర్యాలీ, ఒకరోజు మోటార్ సైకిల్ ర్యాలీ, ఒకరోజు పబ్లిక్ మీటింగ్. బాబు గారు ఒక నిర్ణయం అయితే నేనేమీ తీసుకోవాలా, ఈ యొక్క కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తా, రామరాజుని కూడా గౌరవిస్తా. ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క ఆలోచన మేరకు రేపు ఎల్లుండా కూడా 2-3 రోజుల్లో ఏదైతే ఇది సంబంధించినటువంటి విషయం ఉందో దీన్ని పరీక్షించి అది ఏదైతే సంబంధించినటువంటి కొన్ని పొత్తుల్లో భాగంగా ఇక మాట్లాడవలసినవి ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడి ఒక మంచి నిర్ణయమే తీసుకుంటాను, కానీ ఏమీ జరగదని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కార్యకర్తలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఇంకొకసారి విన్నపాలు చెప్పారు. చెప్పినప్పుడు అంటే సమయం లేదని చెప్పి ఆయన కొద్దిగా టైం బయట ప్రోగ్రామ్కి వెళ్ళడానికి అనటం జరిగే. అలా అంటే ఎట్టి పరిస్థితిలో సమయం కొంచెం తక్కువ ఉండటం వల్ల ఎక్కువసేపు సమయం కేటాయించలేకపోయారు. దాన్ని మా కార్యకర్తలు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వారందరూ కూడా మరొకసారి శాసనసభ్యుడిగా అవకాశం పోటీ చేయడానికి రామరాజుకి ఇవ్వాలని చెప్పి ఈరోజు 6 పార్టీ ప్రెసిడెంట్లు, అంటే 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, టౌన్ పార్టీ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా, నగర పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా
రిజైన్ చేయడం, మా యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ పదవులన్నింటికి వారు రిజైన్ చేశారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా వివిధ కమిటీలో ఉన్న సభ్యులు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరూ కూడా 95% వారందరూ కూడా రిజైన్ చేశారు. మాకు పార్టీ పదవుల కన్నా ముఖ్యం మా రామరాజు గారు మాకు కావాలి, మరొకసారి శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించమని మాత్రమే వాళ్ళు కోరుతా ఉన్నారు. దానికి దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి నిర్ణయమే తీసుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని మేము ఒక పక్క పార్టీని గౌరవించవలసిన బాధ్యత నాకు ఉంది, సేమ్ అదే విధంగా కేడర్ని కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నేను జనరల్గా మేము చేసేటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఏ కార్యక్రమాలైనా కొంత మాత్రం మేము 10% పనిచేస్తే 90% కార్యకర్తలు చేయాలి. గ్రామ స్థాయిలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కానీ, నాయకులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరూ కష్టపడితేనే తెలుగుదేశం పార్టీకి సాధ్యమవుతుంది విజయానికి. ఎప్పుడు కూడా ఈ 2-3 రోజుల్లో వేచి చూసి నిర్ణయాన్ని చెప్తానన్నారు. ఏదైనా సానుకూలమైన నిర్ణయం వస్తుందని ఆ భగవంతుని కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుంటారని చెప్పి మేము పూర్తి స్థాయిలో ఆశిస్తున్నాం. మొత్తానికి ఉండిలో టీడీపీ టికెట్ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉండి నేతలతో చంద్రబాబు భేటీ ముగిసింది. 2-3 రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడిస్తామని చంద్రబాబు అన్నారు. రామరాజుకే టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఆయనకు టికెట్ ఇస్తేనే కలిసి పనిచేస్తాము అని కొంత కార్యకర్తలు చెప్తున్నారు. టికెట్ వేరే వారికి ఇస్తే సహించబోము అని కార్యకర్తలు అంటున్నారు. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేస్తాం, బాబుతో మాట్లాడాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నా అని రామరాజు అంటున్నారు. బాబు ప్రకటన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని రామరాజు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ టికెట్ ఎవరికి, రఘురామకృష్ణంరాజుకా, రామరాజుకా, లేకపోతే ముందు నుంచి అడుగుతున్న శివరామరాజుకా, ఎవరికి టికెట్ని కేటాయిస్తారో అనేది 2-3 రోజుల్లో తేలే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి మనోజ్ మనకు అందుబాటులో ఉన్నారు. మనోజ్, ఉండి విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రోహిత్. ఏదైతే ఉండి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీలో హైడ్రామా కొనసాగుతుందనే చెప్పాలి. దాదాపు ఈ రోజు ఉదయం అమలాపురంలో ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యే రామరాజును తన వద్దకు పిలుచుకున్నారు. అంతేకాకుండా రామరాజుతో పాటు ముఖ్యమైన రామరాజు అనుచరులు, కార్యకర్తలు కూడా కొంతమంది చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు. వారంతా కూడా ఒకటే మాట చెప్పారు, ఎప్పటి నుంచో అనేక కార్యక్రమాలు మేము చేసుకుంటూ వస్తున్నాం, దాదాపుగా కూడా అనేక కార్యక్రమాలు చేశాము. ఉండి నియోజకవర్గంలో టీడీపీ ఇంత బలమైన శక్తిగా ఎదిగిందంటే దానికి కారణం నేనే అంటూ కూడా ఆయన అన్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో మీరేం మాట్లాడారు అన్న క్వశ్చన్ కు ఆయన సమాధానం చెప్పారు. 2 రోజుల్లో దీనిపై క్లారిటీ తీసుకుంటాను, నేనేమి నీకు ఎక్కడా కూడా మోసం చేసే పరిస్థితి ఉండదు, పోటీ విషయంలో నేను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే రఘురామకృష్ణరాజు ఎవరైతే ఉన్నారో తనని జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులకు గురి చేశాడు. రఘురామకృష్ణరాజు మనకి ఎంత అవసరమో నీ సేవలు కూడా నాకు అంతే అవసరం, కాబట్టి ఇరువురికి విషయంలో కూడా నేను చాలా ఆచితూసి వ్యవహరిస్తాను, కాబట్టి 1-2 రోజులు సమన్వయం పాటించండి, మీ ఇద్దరికి కూడా సరైన నిర్ణయం తీసుకుని పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తానని అయితే చంద్రబాబు నాయుడు రామరాజుకు హామీ ఇచ్చారు. అయితే రామరాజు వర్గం ఒకటే చెప్తుంది, టికెట్ రామరాజుకు కాకుండా రఘురామకృష్ణరాజుకు వెళ్తే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పటికీ 500 మందికి పైగా మా కార్యకర్తలు మేమంతా కూడా రాజీనామా చేసాము, దాన్ని ఇంకా ఆమోదించలేదు. కాకపోతే టికెట్ నిజంగా రఘురామకృష్ణరాజుకు వెళ్తే మాత్రం ఉండిలో పెద్ద రచ్చ మొదలవుతుంది, పెద్ద ఎత్తున రాజీనామాలు చేస్తాము, ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అయితే మాత్రం రామరాజు వర్గీయులు అయితే చెప్తున్నారు. మరోవైపు రఘురామకృష్ణరాజు మరొకటి అస్తమాను చెప్తున్న పరిస్థితి, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ నేను చట్టసభలో అడుగు పెడతాను, తప్పనిసరిగా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటారు. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి గల కారణం ఇటు చుట్టుపక్కల ఎక్కడ కూడా సీటు ఖాళీ లేదు, ఒక ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఈ మధ్య ఎక్కువగా రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రామరాజు అనుచరులు కూడా ఇతనికి అభ్యర్థిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఒక వ్యాపారవేత్త, తను ఎప్పుడు కూడా ఈ నర్సాపురం ఎంపీగా గెలుపొందిన తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరికి అందుబాటులో లేడు. కనీసం ఇక్కడ అతన్ని రఘురామకృష్ణరాజుని కలవాలంటే కూడా ఎప్పుడు కలవలేని పరిస్థితి, ఆయన ఎప్పుడు కూడా హైదరాబాద్ లో, ఢిల్లీలో ఉంటాడు, కాబట్టి మాకు అతను వద్దు అంటున్నారు. రామరాజు ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం కాబట్టి రామరాజు మాకు వెన్నుదన్నుగా ఉన్నారు, మేము ఎప్పుడు వెళ్ళినా రామరాజు మాతో చాలా బాగా మాట్లాడతారు. రామరాజు హయాంలో ఉండి నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందింది. 2019 ఎన్నికల్లో అన్ని చోట్ల ఫ్యాన్ గాలి వేస్తే ఇక్కడ మాత్రం మేము టీడీపీని గెలిపించామంటే ఇక్కడ టీడీపీ కంచుకోట కాబట్టి ఇక్కడ ఇది ఎలా వర్ధిల్లింది. ఒకవేళ రఘురామకృష్ణరాజు గనక టికెట్ వెళ్తే ఉండి మొత్తం నాశనం అయిపోతుంది, టీడీపీ కంచుకోట కాస్త వైసీపీకి అనుకూలంగా మారిపోతుందంటూ రామరాజు వర్గం చెప్తున్నారు.
బాబు మాత్రం రామరాజుకు ఒక హామీ ఇచ్చారు. 2 రోజుల్లో, కేవలం 2 రోజుల్లో ఈ విషయంపై నేను క్లారిటీ ఇస్తాను, తప్పనిసరిగా మీరు ఎవరు కూడా అక్కడ ఇబ్బందులు పడద్దు అని కూడా రామరాజుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే రామరాజు అనుచరులు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఇటు ఉండిలో మరియు ఇక్కడ భీమవరంలో కూడా పెద్ద ఎత్తున ఆమరణ నిరాహార దీక్షలు కూర్చుంటున్నారు, పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రామరాజు అనుచరులు మాత్రం రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని మాత్రం ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. ఇటు రామరాజు కూడా చాలా దుఃఖంలో ఉన్నారని చెప్పాలి. తానే పోటీ చేస్తానని కూడా ఇప్పటికే చెప్తున్నారు రోహిత్. రైట్ మనోజ్, 2-3 రోజుల్లో చంద్రబాబు ఇచ్చే ఆ క్లారిటీ ఏంటి అనే దానిపై ఉండి నియోజకవర్గంలో క్యాడర్లో ఆసక్తి నెలకొంది. మరి రామరాజుకే టికెట్ని ఇస్తారా, లేదంటే రామరాజును మార్చి రఘురాముకు టికెట్ని ఇస్తారా? ఒకవేళ రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇచ్చినట్లయితే మా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాము అని అక్కడ రామరాజు వర్గం నేతలు చెప్తున్న నేపథ్యంలో 2 రోజుల్లో చంద్రబాబు ఉండి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకసారి అక్కడ కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇండిపెండెంట్ గా వేసే అవకాశం ఉందండి. రాహుల్ అడుగుతున్నాడు. మీరేం చెప్పరండి, కార్యకర్తలు ఎవరో మాట్లాడతారు, అధిష్టానాన్ని అడగండి వెళ్ళి. చెప్పింది మమ్మల్ని ఇంత మందిని పిలిచారు, కార్యకర్తలు అంటే గౌరవం లేకుండా ఒకళ్ళతో మాట్లాడించడం ఏంటండి? మొత్తం జనం అందరితో కూడా 20 మందికో 25 మందికో లిస్ట్ ఇచ్చారు. 25 మంది పేర్లు ఇచ్చాము. పేర్లు ఇచ్చినప్పుడు ఒక 10 మందితో అన్న మాట్లాడితే మా ఫీలింగ్స్, మా బాధలు ఉండి నియోజకవర్గంలో మా రామరాజు గారు ఏంటి అనేది మేము చెప్పుకోవడానికి వచ్చాము. ఇక్కడికే ఊరికినే సరదాగా చూడటానికి రాలేదు. ఆయన ఏమంటున్నారు, మీ బాధలన్నీ నాకు తెలుసు, మిమ్మల్ని అందరినీ పరిశీలన తీసుకుంటాను, 1 రోజు 2 రోజుల్లో మీకు వార్త చెప్తానని చెప్తున్నాడు. మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటి? మా రామరాజు గారిని నియమించాలి. అందుబాటులో ఉంటారు మాకు ప్రజలకి. ఆల్రెడీ రామరాజు గారు 2,05,000 మందికి ఇంటింటికి తిరిగారు ఆల్రెడీ. ఇప్పటికి 2,22,000 మంది జనం ఉంటే, ఓటర్లు ఉంటే, దాంట్లో ఆల్రెడీ 2,05,000 మందికి ఇంటింటికి తిరిగి ప్రతి ఓటర్ని కలిసి ప్రతి సూపర్ 6 పథకాల గురించి ప్రతిదీ వివరించి ఇవాళ గ్రాఫ్ కూడా ఈయన టికెట్ ఎవరు అనేటప్పటికి ఇంకొక 3 నుంచి 4% గ్రాఫ్ పెరిగింది ఆయనకి. మామూలుగా మేము 30,000 40,000 మెజార్టీ అనుకుంటే 50,000 మెజార్టీలతో మా భవిష్యత్తు పణంగా పెట్టైనా సరే రామరాజు గారిని గెలిపించుకుంటాం. అదే ఇంకొక వేరే క్యాండిడేట్ కి ఎవరికి ఇచ్చినా సరే మా క్యాడర్ మాత్రం చేతులెత్తే పరిస్థితి వచ్చేసింది. ఎవరో కూడా నిరుత్సాహం వచ్చింది మాకు. మాకెంతసేపు కూడా రామరాజు గారి నాయకత్వంలోనే మేము పనిచేస్తాం, వేరే వాళ్ళకి మేము గ్రౌండ్ లెవెల్లో మేము పనిచేయం. ఆయన ఈ రోజు వరకు కూడా వేరే క్యాండిడేట్లు ఎవరున్నా సరే అసలు ఏంటి అనేది ఇంతవరకు కూడా ఏ ఇంటికి తిరిగిన సందర్భం లేదు. రామరాజు గారు అంటే ఆయన 2 రోజులు టైం అడిగారు. ఆ 2 రోజుల టైంలోనూ మీకు న్యాయం చేస్తాననే పద్ధతిలోనే చెప్పారు తప్ప ఇంకో న్యాయం జరుగుతుంది. రామరాజు గారి గురించి మాకు తెలుసు అని చెప్పేసి ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మా ఉండి నియోజకవర్గ పరిశీలన కోసం ఇక్కడ రమ్మంటే మేము అందరం వచ్చాం. ఇది మాకు చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒకసారి ఆ ప్రాణ సమానులైన ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే అందరికీ కూడా సీట్ ఇస్తానని చెప్పి ఇవాళ ఒక డైల్మాలో పెట్టే పరిస్థితిగా తెలుగుదేశం పార్టీకి ఎంతో కంచుకోటైన ఉండి నియోజకవర్గాన్ని చాలా దీనావస్థలో ఉంచారు. అది మాట్లాడటం కోసం మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన మా యొక్క విన్నపాన్ని కొద్దిసేపు విన్నప్పటికీ కూడా మా కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన యొక్క ఆవేదనను అర్థం చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా బాధపడుతూ మా ఉండి నియోజకవర్గానికి రామరాజు తప్ప వేరొక వ్యక్తికి చేసే పరిస్థితి లేదని చెప్పి కేడర్ అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇలాంటి పౌర అధ్యక్షుల వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా కంగారు పడవద్దు, 2 రోజుల్లో నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము ఎవరం కూడా రామరాజు తప్ప ఉండి నియోజకవర్గంలో వేరొక వ్యక్తికి చేసే ఉద్దేశంలో లేము. ఎందుకంటే ఆయన అధిష్టానం ఇచ్చిన మాట ప్రాప్తిగాడికి ఆయన కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 2,10,000 ఓట్లని స్వయంగా ఇంటింటికి తిరిగి కనడం జరిగింది. ఇంకా పార్టీ నిర్దేశించిన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఎప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తి. ఆయన ఏ విధమైన అవినీతి కానీ, పార్టీకి పనిచేయలేని విధానం కానీ, ప్రజల్లో లేని విధానం కానీ లేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎందుకు మార్చవలసి వస్తుందో పార్టీ అధిష్టానం వర్గం చెప్పవలసి ఉందని చెప్పి సవినంగా తెలియజేసుకుంటూ